పోలీసులు ఉన్నారు. మనం స్కిప్ అయిపోవడమే బెటర్. 220 రాక్ స్టార్ ఆయన. అటా సార్ ఇండికేటర్ అటే ఇటు తిప్పుతుండు. హ్యాండ్కేతోడే కాదు, నీడలో పెడదాం మళ్ళీ గుద్ద కాలుతుంది కూర్చున్నప్పుడు. జై శ్రీరామ్. బాబా పవర్ పెరిగినట్టుంది. సో హలో ఎవ్రీవన్, ఇది మన థర్డ్ వ్లాగ్. సో ఈ థర్డ్ వ్లాగ్లో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ జీటీ ఫ్రమ్ సర్వీస్. మనది థర్డ్ గేర్ ఇరిగిపోయి ప్రాబ్లం అయింది కదా, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. సో వేరే ఆప్షన్ లేదు, ఇదే వెహికల్ పైన వెళ్ళాలి. వచ్చేటప్పుడు మా తమ్ముడు తీసుకొని వస్తాడు. ఇంకెళ్తుంటే మాట్లాడుకుందాం అంతా. ఇదే నా ఫస్ట్ బైక్ అనమాట. సో ఇది 2008లో కొన్నారంట బండి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ సమ్మన్. అంటే నా బైక్ అంటే ఇదేం నేను కొనలేదు. సో వాళ్ళు 2008లో కొని దీన్ని వాడి 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 ఇంకా మూలకు పడేస్తే 2020లో నేను దీన్ని మళ్ళీ తీసుకొచ్చి రిస్టోర్ చేసుకున్నా బండిని. కొత్త ఇంజన్ అవి ఇవి అన్నీ వేసి మొత్తం బైక్ని రిస్టోర్ చేసుకొని నేను నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ బైక్ని వాడుతున్నా అనమాట. ఇది అపాచీ 150, 160 కంటే చాలా పాతది. ఓ Why are you running? Why are you running? వ్లాగ్ స్టార్ట్ చేయంగానే ఏదో ఒకటి అవుతుంది. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి బైక్ వాడుతున్నాను. ఇంకా అప్పటి నుంచి ఇట్స్ బీన్ 5 years అనుకుంటా ఈ బైక్ స్టిల్ రన్నింగ్. దీనికి ఒక 2 ఇంజన్స్ చేంజ్ చేసినాం ఇప్పటికి, 2 to 3 బోర్ కిట్స్. పాత బండి కదా, ఇంకా బతకాలంటే దీనికి ఇంజన్స్ అవి ఇవే మారుస్తూనే ఉండాలి. ఇంకా దీని పార్ట్స్ దొరకడం కూడా ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ కానీ బైక్ ఏమన్నా అయితే వి కాంట్ రిస్టోర్ ఇట్. ఇంకేం చేయలేము ఈ బైక్ని పక్కకు వాడేయడం తప్ప. సో ఈరోజు సండే రోజు వెళ్తున్నా ఇప్పుడు బైక్ తీసుకోవడానికి షోరూంలో. జనరల్లీ సండేస్ 1 o'clock వరకు షోరూమ్ క్లోజ్ అయిపోతుంది. సో తొందరగా వెళ్ళాలి. ఇంకా కాల్ చేసినారు. సో లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, అది వారంటీలో లేదు, నియర్లీ 30,000 అవుతుంది సంథింగ్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఎస్టిమేటెడ్ ప్రైస్ ఇచ్చినారు కదా. సో తర్వాత నేను నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అడిగినా అనమాట బైక్ గురించి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వారంటీలో ఉంది, మీది 2026 దాకా వారంటీ ఉంది అన్నారు. అంటే ఎక్స్టెండెడ్ ఇంజన్ వారంటీ అప్లై అయిందంట. సో ఎక్స్టెండెడ్ ఇంజన్ వారంటీ అప్లై అవ్వడం వల్ల నాకు కాస్ట్ కటింగ్ చాలా అయిపోయింది. మొత్తం వారంటీలు వచ్చేసి ఇప్పుడు 30,000 అయ్యేది 15,000 అవుతుంది. 15,000 కూడా ఎందుకంటే ఓన్లీ 5,000 6,000 అవుతుండే అనుకుంటా మేబీ. కాకపోతే ఇక్కడ క్లచ్ ప్లేట్స్ అనేటివి వారంటీలు అప్లై కావు. ఇంజన్ వారంటీలో క్లచ్ ప్లేట్స్ అప్లై కావు. సో క్లచ్ ప్లేట్స్ 100% 10,000 కట్టాల్సిందే. ఆ 10,000 కట్టి వారంటీ అప్లై అయిన తర్వాత ఇంజన్ ఆయిల్కి ఆ గ్యాస్ కిట్లకి అవిటికి వేసుకునే కాస్ట్ బట్టి మొత్తం 15,000 సంథింగ్ అయిందంట. ఏమో
ఎస్టిమేటెడ్ చెప్పిండు అయినా కూడా 15,000 అయితే బాగుండు బిల్లు. ఇంకా వెళ్ళి బైక్ తెచ్చుకుందాము. ఈ వ్లాగ్ ఏమంతా లాంగ్ ఉండదు, ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ అంటే దాంట్లో 2 బైక్స్ ఇన్వాల్వ్డ్ ఉండే. ఒకటేమో మన జీటీ నా ఇంట్రడక్షన్, పైన నుంచి Z900 దాని రైడింగ్ ఎక్స్పీరియన్స్, కాబట్టి అది లాంగ్ ఉండే. సెకండ్ వ్లాగ్లో ఈ ఇంజన్ అనేది 3rd గేర్ ఎలా ఇరుగుతుంది అని చెప్పేసి దాని మీద కొంచెం నాకున్న నాలెడ్జ్ మీకు అవుట్సోర్స్ చేయడం వల్ల అది కూడా కొంచెం లాంగ్గా వచ్చింది వీడియో. ఇది ఎక్కువ లాంగ్ ఏమి ఉండదు, జస్ట్ షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్. ఇది జస్ట్ వెళ్ళడం, మన బైక్ తెచ్చుకోవడం, ఎంత ప్రైస్ అయింది ఏంది కనుక్కొని మీకు చెప్తాను. సో చూద్దాం ఏమవుతుందో షోరూమ్ దగ్గర. ఓ పోలీసులు ఉన్నారు. మనం స్కిప్ అయిపోవడమే బెటర్. ఎందుకంటే ఈ బండి దీనిది నాకు తెలిసి టైం అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది బండిది. నంబర్ ప్లేట్స్ లేవు. బండి పట్టుకుంటే వదలడం కష్టం, ఎందుకంటే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. దీన్ని చేపిద్దాం, ఒక నెక్స్ట్ మంత్ అట్లా దీన్ని చేపిద్దాం. ఎందుకంటే ఆన్ స్పాట్ అన్నీ ఒకటేసారి చేయాలంటే కూడా కష్టం కదా. ఇప్పుడే జీటీజీ 15,000, మళ్ళీ దీని రెన్యువల్ అదంతా చేయాలంటే ఒక 12,000 అవుతుంది అంట ఆర్టీఓలో. ఆల్రెడీ అడిగిన. కొంచెం అప్పటి వరకు జాగ్రత్తగా బండిని కాపాడుకుంటే చాలు. మనీ సెట్ అయినాక ఎట్లా చేయించేద్దాం. హీరో ఆగో ఆగో ఆగో. 220 రాక్ స్టార్ ఆయన. మన వ్లాగ్స్కి అయితే బాగానే రీచ్ వస్తుంది. ఆ రీచ్ని అట్లనే కంటిన్యూ చేయాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి నాకు. మేబీ నాకు తెలిసి ఎగ్జామ్స్ వస్తే ఐ విల్ స్టాప్ వ్లాగింగ్ ఫర్ 1 month. మా సెమ్ మొత్తం 1 month ఉంటుంది. మాది అగ్రికల్చర్ కదా, సో 10 సబ్జెక్ట్స్ 10 ప్రాక్టికల్స్ ఉంటాయి. లాంగ్ టైం పడుతుంది అవన్నీ కంప్లీట్ కానీ. కాబా బాయ్. అటా సార్ ఇండికేటర్ అటే ఇటు తిప్పుతుండు. ఇండికేటరే కాదు. అంకుల్ వచ్చేసినాం షోరూమ్కి. నీడలో పెడదాం, మళ్ళీ గుద్ద కాలుతుంది కూర్చున్నప్పుడు. సో ఫైనల్లీ షోరూంలోకి అయితే వచ్చేసినాం. ఒక మన బండి రెడీ ఉంది అట్నే. పోయి పేమెంట్ చేసినాక తీసుకుందాం. టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళొద్దాం ఫస్ట్. అన్న ఇది ఎవరు చేస్తారు బిల్లింగ్? దీన్ని ఈ బండి బిల్లింగ్ ఒక్క మాట చెప్తే మా అన్నలు వచ్చి గుద్దా వాళ్ళు దిగుతారు. అర్థమవుతుందా? పిచ్చిలని చూడక. ఫైనల్లీ బైక్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ పాటలు అక్కడ ఫిట్ చేసేసారు. చూద్దాం, టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్ళొద్దాం. జై శ్రీరామ్. కెమెరాలో సౌండ్ వినిపిస్తుందో లేదో కానీ అబ్బా క్లచ్ ఏంది ఇంత గలీజ్ ఉంది. కొత్త క్లచ్ ప్లేట్లు కదా, అంతే ఉండొచ్చు. సౌండ్ కూడా చేంజ్ అయ్యింది. ఇక క్లచ్ వదలంగానే వెళ్ళిపోతుంది బండి. క్లచ్ వదలంగానే పోతూనే ఉంది బండి. బాబా పవర్ పెరిగినట్టుంది.
టెస్ట్ డ్రైవ్ కొట్టేసి చూద్దాం, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే. పవర్ పెరిగినట్టుంది బండిది, ఫుల్ వస్తుంది ఇట్లా. అదిగా ఓహో, మనం మెయిన్ క్లచ్ ప్లేట్ అయితే అర్థమైపోయింది, పవర్ మంచి ఇస్తుంది ఇట్లా బయటికి. ఇప్పుడు థర్డ్ గేర్ వేసే టైం. థర్డ్ గేర్ పడుతుంది సెట్. నేను 500 పెట్రోల్ కొట్టించిన భయ్యా బండిలో షోరూమ్కి ఇచ్చే ముందు. 1 పాయింట్ చూపిస్తుంది ఇప్పుడు. అబ్బా ఇటు ఎందుకు వచ్చినాం రా నాయన, ముంగడ పోలీసు వాళ్ళు చెకింగ్ ఉంటుంది. నా తీట టెస్ట్ డ్రైవ్కి ఇంత దూరం రావడం. బండి అయితే టెస్ట్ డ్రైవ్కి వెళ్ళొచ్చిన, బాగానే ఉంది. బట్ క్లచ్ మూమెంట్ ఒకటి కొంచెం సెట్ చేయాలి, అదొకటి సెట్ చేయించేస్తే పని అయిపోతుంది అన్న. అన్న సో ఫైనల్లీ క్లచ్ కూడా టైట్ చేసేసినారు. అక్క 7373 బిల్లు. ఇదే మన బండి బిల్లు. మొత్తానికి అంతా వారంటీలో పోగా అయ్యింది 15,000 కనిపిస్తుందో లేదా ఇలా 15,000 ఇవ్వండి. 15,397.13 రూపీస్. ఫైనల్లీ బండి రెడీ. జీటీ కష్టాలు ఇట్లుంటాయి, జీటీతో కష్టాలు. అక్క పేమెంట్ ఇలా చేస్తున్నా. సో ఫైనల్లీ పేమెంట్ అయితే అయిపోయింది, ఇంకెళ్ళడం ఒకటే. ఇవరా ఇగో ఇది తీసుకోను. సో షోరూమ్తో పని అయితే అయిపోయింది. ఇవాళ సండే, వర్కర్స్ తక్కువ, పని తొందరగానే చేసారు. రైట్ అకాగా. సో ఫైనలీ బండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్ కంటెంట్, అంటే రేపటి నుంచి కాదు, కంటిన్యూస్గా ఉంటుంది ఇంకా కంటెంట్. ఫస్ట్ ఫ్యూలింగ్ వేయించుకుందాం భయ్య. ఒకసారి 2 పాయింట్లు, ఒకసారి 1 పాయింట్ చూపిస్తుంది ఇది. ఇంకా కంటిన్యూ రెగ్యులర్గా తీద్దాము. బండి ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పోవడం బెటర్. మళ్ళీ అట $30,000 అవుతుందేమో అనుకొని భయపడ్డా. కాకపోతే దేవుని దయ, నాకు వారంటీ కట్టింది కూడా గుర్తులేదు. వారంటీ కట్టినా, ఎక్స్టెండెడ్ వారంటీ కట్టినా అని కూడా గుర్తులేదు. ఇంకా వారంటీ కట్టినందువల్లనే 15,000 సేవ్ అయినాయి. లేకపోతే నాకు ఇలా చినిగి చాట్ అవుతుండే 30,000 కట్టుకునే వరకు. సో బండి పైన ఇన్సూరెన్స్లు, వారంటీలు ఏమైనా ఉంటే టైం టు టైం కట్టేసుకోండి భయ్య, మనకే ప్లస్ పాయింట్. ఇట్లా అవసరంకి పనికొస్తాయి. పాప్స్ అండ్ బ్యాంక్స్ బండి వితౌట్ కోడింగ్. బాయ్ నాదే బండి నాదే. ఇటు చూడు చూస్తలేడు బాయ్. నాకైతే స్వర్గం అనిపిస్తుంది మళ్ళీ నా బండి పైన కూర్చొని నేను బ్లాక్ చేస్తున్నా అంటే. నేను సొంత బండి ఏం పని ఉంటుంది కానీ.
కంటెంట్ తీద్దాం అది చెప్పండి. సో నెక్స్ట్ కంటెంట్ తీయాలంటే ఏం కంటెంట్ తీద్దాం? మీరు రిక్వెస్ట్ చేసిన దాని మీద కంటెంట్ ప్లాన్ చేసుకొని చేద్దాం. ఇప్పటివరకు అన్ని ఫ్లూక్ వెళ్ళిపోయినాయి, ఇంకా మీదట ఫ్లూక్ లేవు కాదని అర్థమైంది, ప్లాన్ చేసుకోవాలని అర్థమైంది. సో ఏం ప్లాన్ చేద్దాం చెప్పండి. గోప్రోలో అయితే రన్నింగ్లోనే బ్యాటరీ డౌన్ అయిపోయింది. సో వ్లాగ్ కరెక్ట్ ఎండ్ చేయలేకపోయినా. బైక్ అయితే ఇంటికి తెచ్చేసుకున్నాం. ఇప్పుడు బిల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఎలాంటి కంటెంట్ కావాలో, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో మీరు కమెంట్స్లో పెడితే ఐ విల్ బ్రింగ్ యూ దట్. ఏ బైక్ రివ్యూస్ అయినా సరే మీరు కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ బైక్ పైన మనము రివ్యూ చేద్దాము, దాన్ని బైక్ది రైడింగ్ కానీ మైలేజ్ కానీ ఏదైనా మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సో ఈరోజుకి ఈ వ్లాగ్ ఇక్కడనే ఎండ్. షార్ట్ అండ్ క్యూట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ వీడియోస్. బాయ్.